Christian is approaching a very dangerous area. ఇప్పుడు క్రైస్తవుడు చాలా ప్రమాదకరమైన ప్రాంతాన్ని చేరుకుంటున్నాడు. And he again saw two men running back. అతడు మరలా ఇద్దరు వ్యక్తులు వెనక్కి పరిగెట్టుకుంటూ రావడం చూశాడు. You always see backsliders in the Christian life. క్రైస్తవ జీవితంలో ఎల్లప్పుడూ మనం వెనక్కి దిగజారిపోయిన వారిని చూస్తాం. Along this way there'll always be backsliders. ఈ మార్గంలో ఎల్లప్పుడూ వెనక్కి దిగజారిపోయే వాళ్ళు ఉంటూనే ఉంటారు. Some people who are good friends of yours in the church for many years, one day, one Sunday, you don't even see them. They've disappeared. సంఘంలో అనేక సంవత్సరాలుగా నీకు మంచి స్నేహితులు ఉన్న కొంతమందిని ఒకనొక రోజున ఒక ఆదివారం నువ్వు వారిని చూడవు, వారు కనుమరుగైపోయారు. You thought that maybe they'll come next Sunday. No, they've gone forever. బహుశా వచ్చే ఆదివారం వస్తారేమో నువ్వు అనుకుంటూ ఉండొచ్చు. లేదు, వాళ్ళు ఎప్పటికీ వెళ్ళిపోయారు. They've turned back and gone. వాళ్ళు వెనుదిరిగి వెళ్ళిపోయారు. They'll always be there, running back, saying, "Go back, go back." They say there are many dangers in front. వెనక్కి వెళ్ళిపోండి, ముందు అనేకమైన ప్రమాదాలు ఉన్నాయని చెప్తూ వెనక్కి పరిగెడుతూ వచ్చే వాళ్ళు ఎల్లప్పుడూ ఉంటారు. But you know, he had already experienced the danger of the chained lions and the danger of the devil, so he's not going to listen to them anymore. అతను అప్పటికే సంఖ్యల చేత బంధించబడిన సింహాల యొక్క ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు, అపవాది యొక్క ప్రమాదాన్ని ఎదుర్కొన్నాడు. కాబట్టి వాళ్ళ యొక్క మాటని ఇంకేమాత్రం అతను వినదలుచుకోలేదు. It's wonderful when we have a few experiences of victory, fighting a battle, we just press on with great faith. పోరాటం చేసి విజయం యొక్క కొన్ని అనుభవాలను మనం కలిగి ఉండడం ఎంతో అద్భుతం. తద్వారా మనం గొప్ప విశ్వాసంతో ముందుకు సాగిపోతాం. And so with his sword in his hand, you see the very narrow way that he has to walk. అతని చేతిలో ఖడ్గంతో మీరు చూడొచ్చు, అతను నడవాల్సిన చాలా ఇరుకు మార్గం అక్కడ ఉంది. Now there's a steep cliff on either side. ఇరుపక్కల అంచులు నిటారుగా ఉన్నాయి. One side there's a deep ditch, many thousands of feet down. ఒకవైపు అనేక వేల అడుగుల లోతైన గుంట ఉంది. And the other side is a muddy mire, which is like mud in which you sink if you fall. వేరే ప్రక్క మురికితో ఉన్న బురద ఉంది. బురద అంటే అందులో నువ్వు పడితే నువ్వు మునిగిపోయేటట్లు ఉండేది. And you have to walk this path very carefully. మరి అతను ఈ మార్గంలో చాలా జాగ్రత్తగా నడవాలి. The Christian life is one way you got to be very careful. క్రైస్తవ జీవితం మీరు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన మార్గం అది. You can go to one extreme or the other extreme. మీరు ఒక విపరీతమైన దాంట్లోకి వెళ్ళిపోవచ్చు, లేదా ఇంకో విపరీతమైన దాంట్లోకి వెళ్ళిపోవచ్చు. That's why God's word will keep us balanced in the middle all the time. అందుకే దేవుని యొక్క వాక్యం మనల్ని ఎల్లప్పుడూ కూడా మధ్యలో సమతుల్యంగా ఉంచుతుంది. And then he also suddenly found flames coming from hell with a lot of smoke and terrible noises. చాలా విస్తారమైన పొగతో మరియు భయంకరమైన శబ్దాలతో నరకంలో నుంచి జ్వాలలు రావడాన్ని కూడా అతను అకస్మాత్తుగా కనుగొన్నాడు. See, there was not devil there. These are other things. There were little demons there above the fire. చూడండి, అది అక్కడ అపవాది కాదు, అవి వేరేవి, అవి చిన్న చిన్న దెయ్యాలు ఆ అగ్ని జ్వాలల మీద ఉన్నాయి. And he found his sword was not enough. He needed something more than the sword. మరియు అతని ఖడ్గం మాత్రం సరిపోదని అతను కనుగొన్నాడు. ఖడ్గం కంటే కూడా ఇంకా వేరేది అతనికి అవసరం. So he decided to pray. కాబట్టి ప్రార్థించాలని అతను నిర్ణయించుకున్నాడు. It's not only the word of God. దేవుని యొక్క వాక్యం మాత్రమే కాదు, We also need to pray, Lord, give me grace to overcome. ప్రభువా జయించడానికి కృప దయచేయి అని చెప్పి మనం ప్రార్థించాల్సిన అవసరం కూడా ఉంది. So one is the word of God which we quote to Satan. కాబట్టి ఒకటి సాతానికి మనం ఉపయోగించే దేవుని వాక్యం, And the other is all prayer. మరొకటి ఏమిటంటే ప్రతి విధమైన ప్రార్థన. That's also part of the weapons in Ephesians 6:18. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:18 అది కూడా ఆయుధాల్లో ఒక భాగము. All prayer. That means praying at all times. ప్రతి విధమైన ప్రార్థన అంటే అన్ని సమయములందు ప్రార్థించడం. And with that prayer, he knelt down, then he got up and said, మరి ఆ ప్రార్థనతో అతను మోకాళ్ళుని ఆ తర్వాత అతను లేచి ఈ విధంగా చెప్పాడు. Psalm 71:16, I will walk in the strength of the Lord my God. కీర్తనలు 71:16 నా దేవుడైన ప్రభు యొక్క బలములో నేను నడుస్తాను. That's the verse that's helped me tremendously many times. అనేక సార్లు ఆ వచనం నాకెంతగానో సహాయపడింది. Even when I've been physically sick or weak, Psalm 71:16, I will walk in the strength of the Lord my God. ఆఖరికి నేను భౌతికంగా రోగంతో ఉన్నప్పటికీ బలహీనంగా ఉన్నప్పటికీ కీర్తన 71:16 నా దేవుడైన ప్రభు యొక్క బలములో నేను నడుస్తాను. Many a time when I'm exhausted and I get up and preach, అనేక సార్లు నేను అలసిపోయినప్పటికీ కూడా నేను లేచి బోధించాల్సి ఉంటుంది. I say I will walk in the strength of the Lord my God. నా దేవుడైన ప్రభు యొక్క బలంలో నేను నడుస్తాను అని నేను చెప్తాను. It's amazing what happens when you confess God's word and when you pray and ask God for help. నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకున్నప్పుడు మరియు నువ్వు ప్రార్థించి దేవుని యొక్క సహాయం కోసం అడిగినప్పుడు జరిగేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. And as he was going along, you see two invisible demons coming and whisper all types of evil suggestions into his ears. అతను అలా ముందుకు వెళ్తుండగా రెండు కనబడిన దయ్యాలు అతని చెవుల దగ్గరికి వచ్చి అన్ని రకాల చెడు సలహాలను గుసగుసలాడుతున్నాయి. Thoughts of unbelief to scare him. అతన్ని భయపెట్టడానికి అపనమ్మకపు తలంపులను, And thoughts of bitterness to defile him. మరియు అతన్ని అపవిత్రపరచడానికి ద్వేషపూరితమైన తలంపులను, And thoughts of discouragement to weaken him. మరియు అతన్ని బలహీనపరచడానికి నిరుత్సాహపు తలంపులను, Thoughts of unbelief to frighten him. అతన్ని బెదిరించడానికి అపనమ్మకపు తలంపులను, Thoughts of bitterness to defile him. అతన్ని అపవిత్రపరచడానికి ద్వేషపూరితమైన తలంపులను, And thoughts of discouragement to weaken him. మరియు అతన్ని బలహీనపరచడానికి నిరుత్సాహపు తలంపులను. Sometimes you hear things in your mind which are not from the Holy Spirit, కొన్నిసార్లు పరిశుద్ధాత్మ నుంచి రాని ఆలోచనలను మీ మనసులో వింటారు. to give you a wrong attitude towards somebody, ఎవరి పట్ల నీకు చెడు ఉద్దేశాన్ని కలిగించడానికి, to unnecessarily make you suspicious of someone, అనవసరంగా ఎవరి గురించో నువ్వు అనుమానించేటట్లుగా చేయడానికి, to make you doubt and give a bad reason for the reason why somebody said something. ఎవరో ఏదో చెప్పిన దానికి నువ్వు ఒక చెడు కారణం ఇచ్చేటట్లుగా మరియు నువ్వు సందేహించేటట్లుగా చేయడానికి. You know, our human nature is always to attribute a bad motive and a bad reason instead of a good motive and a good reason for others. మన మానవ స్వభావం ఎల్లప్పుడూ ఇతరుల పట్ల మంచి ఉద్దేశానికి మంచి కారణానికి బదులుగా చెడు ఉద్దేశాన్ని చెడు కారణాన్ని ఆపాదిస్తూ ఉంటుంది. Whenever next time that happens to you, remember this picture. కాబట్టి మరలా ఎప్పుడైనా నీకు ఆ విధంగా జరిగినప్పుడు ఈ చిత్రాన్ని జ్ఞాపకం ఉంచుకో. Somebody is whispering into your mind. ఎవరో నీ చెవుల్లో గుసగుసలాడుతున్నారు. Are you going to listen to them? వారు చెప్పేది వినబోతున్నారా? A lot of conflicts that happen between husband and wife at home happen like this.
this. ఇళ్లలో భార్య భర్తల మధ్య జరిగే అనేక గొడవలు ఈ విధంగా జరుగుతాయి. There are two devils whispering in the 2 ears of one person, there are two devils whispering in the ears of the other person, and they're both listening. It's like stupid people. ఒక వ్యక్తి యొక్క రెండు చెవుల్లో రెండు దెయ్యాలు గుసగుసలాడుతూ ఉంటాయి, మరొక వ్యక్తి యొక్క రెండు చెవుల్లో రెండు దెయ్యాలు గుసగుసలాడుతూ ఉంటాయి. వీళ్ళిద్దరూ బుద్ధిహీనులాగా వాళ్ళు చెప్పేది వింటూ ఉంటారు. The husband and wife are listening to what the devil's whispering in their ear, భార్య భర్తలిద్దరూ కూడా అపవాది వారి చెవుల్లో చెప్పేదాన్ని వింటూ ఉంటారు. and they get at each other. Instead of fighting the devil, they fight each other. అపవాదితో పోరాడడానికి బదులుగా వాళ్ళు ఒకరితో ఒకరు పోట్లాడుకుంటూ ఉంటారు. I hope this picture will always be in your mind. ఈ చిత్రం మీ మనసులో ఎల్లప్పుడూ ఉండాలని ఆశపడుతున్నాను. The whisperings of Satan. సాతాను యొక్క గుసగుసలు. Whenever you hear something that's contrary to the law of love for Jesus Christ or love for other people, you can be absolutely sure it's this picture. యేసుక్రీస్తు పట్ల మరియు ఇతరుల పట్ల ప్రేమ యొక్క నియమానికి వ్యతిరేకంగా మీరు ఏదైనా విన్నప్పుడు అప్పుడు అది ఈ చిత్రానికి చెందిందే అని మీరు ఖచ్చితంగా నిశ్చయించుకోవచ్చు. Demons whispering all types of things to scare you, to defile you, to weaken you. నిన్ను భయపెట్టాలని, నిన్ను అపవిత్రపరచాలని, నిన్ను బలహీనపరచాలని దెయ్యాలు అన్ని రకాల విషయాల్ని నీ చెవుల్లో గుసగుసలాడుతూ ఉంటాయి. But at the same time, he heard the whispers of the Holy Spirit in his heart. కానీ అదే సమయంలో పరిశుద్ధాత్మని యొక్క మెల్లని స్వరాన్ని తన హృదయంలో తను విన్నాడు. That's a wonderful thing. అది అద్భుతమైన విషయం. And he responded to that and confessed the word of God and encouraged himself. మరి అతను దానికి స్పందించి దేవుని యొక్క వాక్యాన్ని ఒప్పుకుని తను ప్రోత్సహించుకున్నాడు. And he overcame and went on. మరియు అతను జయించి ముందుకు సాగిపోయాడు. Suddenly the darkness turned into light. అకస్మాత్తుగా అంధకారం అంతా కూడా వెలుగుమయమైపోయింది. And he looked back. He said, wow, you mean I walked all this way and I didn't slip up? అతను వెనక్కి తిరిగి చూసి, అద్భుతం, జారి పడిపోకుండా ఇదంతా నేనే నడిచి వచ్చేసానా? It must be Jesus who kept me from falling. నేను పడిపోకుండా నన్ను భద్రపరిచింది ఖచ్చితంగా యేసయ్య మాత్రమే. Don't ever take the credit for not falling. పడిపోయినందుకు ఎన్నడూ కూడా ఆ ఘనతను నువ్వు తీసుకోవద్దు. Don't say, I walked that way and I got victory. నేనే ఆ మార్గాన్ని నడిచాను మరియు నేను విజయాన్ని పొందుకున్నాను అని చెప్పొద్దు. No. లేదు. The Lord Jesus kept me from falling to the left and kept me from falling to the right. ప్రభువైన యేసు నేను ఎడమకు కాని కుడికి కాని పడిపోకుండా నన్ను కాపాడాడు. How he protected me. ఎంతగా ఆయన నన్ను భద్రపరిచాడో. You know, when you look back over your life, మీ జీవితంలో మీరు వెనక్కి తిరిగి చూసినప్పుడు, I believe many times we should look back over our life మనం అనేక సార్లు మన జీవితం వెనక్కి తిరిగి చూసుకోవాలని నేను నమ్ముతాను. and look back at the different times in our past life where the Lord protected us. మరియు ప్రభువు మన గత జీవితంలో వేరు వేరు సమయాల్లో మనల్ని భద్రపరిచిన దాన్ని చూడాలి. Sometimes from physical death, కొన్నిసార్లు భౌతికమైన మరణం నుంచి, from accidents on the road, రోడ్డు మీద జరిగే ప్రమాదాల నుంచి, from calamities, విపత్తుల నుంచి, from missing the truth, సత్యం నుంచి తప్పుపోకుండా, from being led astray by some false teaching. ఏదో ఒక తప్పుడు బోధ ద్వారా తప్పు మార్గంలోనికి పోకుండా. These are all the dangers, you know. ఇవన్నీ ప్రమాదాలు. And you look back over your life. మరి నీ జీవితంలో వెనక్కి నువ్వు తిరిగి చూసుకుంటే This is something we must do frequently. ఇది మనం తరచుగా చేయవలసిన పని. Here's another picture that must be in your mind. Where you look back frequently. మీ మనసులో ఉండవలసిన మరొక చిత్రం ఇది. ఎప్పుడైతే నువ్వు తరచుగా వెనక్కి తిరిగి చూసుకుంటూ ఉంటావో, This is the way you led me, Lord. Thank you so much. ఈ మార్గం అంతా నువ్వు నన్ను నడిపించావు ప్రభువా, నీకెంతో కృతజ్ఞతలు. And he knew that even greater dangers ahead, but he got encouragement. మరియు ముందు ఇంకా గొప్ప ప్రమాదాలు ఉన్నాయని తెలిసినప్పటికీ కూడా దీని ద్వారా అతను ప్రోత్సహించబడ్డాడు. You know, the wonderful thing about looking back in our past is, like we sing in that song, మనం ఒక పాటలో పాడినట్టుగా మన గతాన్ని వెనక్కి తిరిగి చూసుకోవడంలో అద్భుతమైన విషయం ఏమిటంటే, his love in time past prevents me from thinking that he will leave me at last to sink in trouble. గతంలోనే ఆయన ప్రేమ చివరికి ఇబ్బందుల్లో నేను మునిగిపోయేలాగా ఆయన నన్ను వదిలేస్తాడేమో అని నేను అనుకోకుండా అడ్డగిస్తుంది. His love in time past forbids me to think he will leave me at last in trouble to sink. గతంలోనే ఆయన ప్రేమ చివరికి నేను ఇబ్బందుల్లో మునిగిపోయేలాగా ఆయన నన్ను వదిలేస్తాడేమో అని అనుకోకుండా నన్ను అడ్డగిస్తుంది. Each sweet Ebenezer we have in review మనం గతాన్ని పరిశీలించుకున్నప్పుడు మనం కలిగి ఉన్న ప్రతి మధురమైన ఎబెనెజరు confirms his good pleasure to carry us through. మనల్ని భవిష్యత్తులో కూడా నడిపించడానికి ఆయన ఎంతో ఆనందాన్ని కలిగి ఉన్నాడనే దాన్ని అది నిర్ధారిస్తుంది. In the Old Testament, పాత నిబంధనలో Samuel put a stone, called it Ebenezer, సమయలు రాయిని నిలబెట్టి దానికి ఎబెనెజర్ అని పేరు పెట్టాడు. which means the Lord has helped us so far. దాని అర్థం ఇంతవరకు ప్రభు మాకు సహాయం చేశాడు. That's a great thing to say. అది చెప్పడానికి ఎంతో గొప్ప విషయం. The Lord has helped me so far. ప్రభు ఇంతవరకు నాకు సహాయం చేశాడు. That's the meaning of Ebenezer. ఎబెనెజర్ యొక్క అర్థం అది. And he will help me in the future too. మరియు భవిష్యత్తులో కూడా ఆయన నాకు సహాయం చేస్తాడు. That's the advantage of looking back in thankfulness, కృతజ్ఞతతో వెనక్కి తిరిగి చూసుకోవడంలోని లాభం అది. which will give us faith for the future. భవిష్యత్తు గురించి అది మనకు విశ్వాసాన్ని ఇస్తుంది. And Christian got up and said, by the light of the Lord, I will go through the darkness. మరియు క్రైస్తవుడు లేచి ఈ విధంగా చెప్పాడు, ప్రభు యొక్క వెలుగును బట్టి అంధకారం గుండా నేను వెళ్తాను. Then he entered a cave.